బిగ్ బాస్ సీజన్ 8 లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా ప్రేరణ మా ఆయన వస్తాడని నేను అది చేస్తాను ఇది చేస్తానంటూ కలలు కంటుంటే ఆ కలలపై నీళ్లు చల్లడానికి కోసం ఒక చిన్న ప్రాంక్ ప్లే చేస్తారు బిగ్ బాస్. ఇక ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఒక వీడియో క్లిప్ లో భాగంగా నేను చాలా పనిలో ఇరుక్కుపోయానని నేను ఫ్యామిలీ వీక్ కోసం వద్దామని చాలా అనుకున్నా కానీ లాస్ట్ కి కుదరలేదంటూ నీ కోసం నేను ఈ వీడియోలో మాత్రమే కనపడతాను, ఒక లెటర్ రాసి పంపిస్తున్నాను, ఆ లెటర్ చదువుకొని నేను వచ్చానని భావించు అని చెప్తాడు. ఇక వీడియో తర్వాత స్టోర్ రూమ్ బెల్స్ అయితే మోగుతాయి. అక్కడికి వెళ్లి చూడగానే ఒక లెటర్. ఇక కానీ ఈ కట్అవుట్ తో పని కానిచ్చే అన్నట్టుగా శ్రీపాద్ అయితే పంపిస్తారు. ఇక ప్రేరణ ఇది నిజమో లేకపోతే ప్రాంకో అర్థం కాక తికమక పడుతూ తింగరబుచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. హౌస్ మేట్స్ అందరూ కూడా తప్పకుండా మీ హస్బెండ్ వస్తారు, ఇది జస్ట్ ప్రాంక్ అంటూ అంటారు. ప్రాంక్ అయితే మరి కట్అవుట్ ఎందుకు పంపిస్తారంటూ ఏడుద్దామా వద్దా అన్నట్టుగా ఏడుస్తూ ఉంటుంది ప్రేరణ. ఇక ప్రేరణ ఏం చేయాలో తెలియక ఆ కటౌట్ ని పట్టుకొని హౌస్ మొత్తం తిప్పి చూపిస్తూ హౌస్ మేట్స్ మీట్ మై చిన్ని అంటూ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక ఆ తర్వాత శ్రీపాద్ ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఒక పిల్లోపై పడుకోబెట్టి అతనికి ముచ్చట్లు చెప్తూ ఉంటుంది. ఇక రోహిణి కానీ ఈసారికి ఇలాగే కానీ ఇక రాళ్లే అంటూ ఆట పట్టిస్తుంది. ఆ తర్వాత అవినాష్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు కూడా ఆ కటౌట్ ని పట్టుకొని హోమ్ టూర్ చేపిస్తారు. ఇక దాని తర్వాత వాటర్ తాగిపించి మళ్ళీ హౌస్ మొత్తం తిప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక లాస్ట్ లో మళ్ళీ కిచెన్ దగ్గరకు వచ్చి మీ ఆవిడ మీకు ఎంతో ప్రేమగా చేసిన పాస్తా తింటారా అని అడగగా లేదు లేదు నేను డైట్ లో ఉన్నానంటూ అవినాష్ కానిచ్చుకొని చెప్పి పాస్తా తినిపించకుండా లోపలికి తీసుకువెళ్తాడు. ఇక లాస్ట్ లో ప్రేరణ తయారై వచ్చి శ్రీపాద్ ని తీసుకొని ఇల్లు చూపిస్తానంటూ బిగ్ బాస్ కి ఫస్ట్ పరిచయం చేస్తుంది. ఇక వెల్కమ్ చిన్ని, వెల్కమ్ టు బిగ్ బాస్ అంటూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది ప్రేరణ. ఇక దానికి ప్రేరణతో టేస్టీ తేజ శ్రీపాద్ ఎలాగో రాలేదు కదా, ఈ ఒక్క రోజుకి ఆ క్యారెక్టర్ నేను ప్లే చేస్తాను, నీకు ఏమి ఇబ్బంది లేకపోతే, ఇద్దరం కూడా సేమ్ హైటే ఉన్నాం కదా అని అంటాడు. యాజ్ ఇట్ ఈస్ సేమా యాక్ట్ 2 అంటుంది ప్రేరణ. ఇక అవినాష్ మాట్లాడుతూ నాకెందుకు ఈ రోజు నువ్వు ఈ కట్అవుట్ తో ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నట్టు అంటాడు. ఇక ప్రేరణ తన హస్బెండ్ కట్అవుట్ తో చేసినటువంటి క్రేజీ థింగ్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి.